హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ముందుగా చేపలు తీసుకొని నీట్గా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అవన్నీ చేపలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకొని 2 టమాటాలు పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇక్కడ నేను చూపెడుతున్నవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో చేపల పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇంతకుముందే టమాటోలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం, సాల్ట్ ఇవన్నీ చూసి వేసుకోవాలండి. ఇంతకుముందే మనం చేపల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం మొత్తం వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని పులుసులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక పావుగంట సేపు మూత పెట్టుకుందాము. పావుగంట తర్వాత తీసి చూసినట్లయితే పులుసు ఇలా మరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇదంతా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఇదంతా మరొకసారి జాగ్రత్తగా కలుపుకొని ముక్కలు అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి, ఒక స్పూను చేపల మసాలా వేసుకుంటున్నానండి. వేసుకొని ఇదంతా ఇలా జాగ్రత్తగా కలుపుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పులుసు మొత్తం ఇలాగా దగ్గర పడిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, రెడీ అయిపోయింది చేపల పులుసు. చాలా కమ్మగా, టేస్ట్గా చాలా బాగుంటుందండి చేపల పులుసు. నేను చెప్పినట్టు మీరు ట్రై చేసినట్టయితే చాలా సింపుల్గా, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే